అండ్ ఒక సైడ్ హ్యాపీగా ఉంది, ఒక సైడ్ కష్టం కూడా ఉందన్నమాట. ఎందుకంటే 8,000 కదా 2 డేస్లో, ఓన్లీ 2 డేస్లో 8. ఈ రోజు మనకి వైజాగ్ నుంచి అండ్ మనకు మహారాష్ట్ర నుంచి ఇద్దరు పార్ట్నర్స్ వస్తున్నారు. అంటే నా యూట్యూబ్ వీడియో చూసి ఇద్దరు వాకిన్స్ అయితే వస్తున్నారు. ఎందుకు నా పైన హోప్స్ పెట్టుకొని నేను ఎంత ఎర్నింగ్ చేస్తున్నానో ఆ విధంగానే ఎర్న్ చేయాలని కూడా నాకు 2 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చేయగలుగుతున్నాను అది. సో హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అయితే మనకైతే నిన్న 2 డేస్లో నుంచి మనకి ఎర్నింగ్ ఎంత చూసినట్టయితే సో మనకు దగ్గర మనకి 8,000 చేంజ్ అయితే రావడం జరిగింది. సో ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇలానే ఉంటుంది. మన అక్టోబర్లో చూడండి, లాస్ట్ అంటే మన షార్ట్ వీడియో అని చూడండి, అక్టోబర్లో నేను 1,00,000 చేంజ్ అనేది చేశాను. 1,04,000 నాకు నెట్ ఎర్నింగ్ వచ్చేసరికి 92,000 వచ్చింది అది. సో మనకు ఫెస్టివల్ సీజన్లో ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి, ఎక్కువ మనం వర్క్ చేయొచ్చు, ఎక్కువగా ఎర్నింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో అందుకోసమే నిన్న మొన్న కూడా, అంటే నిన్న అండ్ మొన్న, సో నా బైక్ లేకున్నా కానీ మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి సో చేస్తుంటే నాకు ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి, ఎక్కువ లీవ్స్ వచ్చినాయి అనమాట. సో ఆ విధంగా నాకు 8,000 అనేది ఎర్నింగ్ అయితే అయిందనమాట. సో మనకి ఈ స్క్రీన్ పైన పేమెంట్ అయితే చూడండి, 6,600 చేంజ్ ఉంది కదా. సో ఇది మనకు యూసీ నుంచి మనకు ఎర్నింగ్ చేసింది. అండ్ మనం ఎక్స్ట్రా ఎర్నింగ్ చేసింది కూడా ఉందన్నమాట. ఒకటి మనకు 850 రూపీస్ అండ్ ఇంకోటి 400, ఇంకోటి కూడా 400, అలా మనకి ఎర్నింగ్ అయితే రావడం జరిగిందనమాట యూసీ నుంచే. జస్ట్ ఇప్పుడు టోటల్గా ఎర్నింగ్ చూసుకుంటే మనకి 8,000 చేంజ్ అయితే ఉందన్నమాట. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. సో ఇంత ఎర్నింగ్ అయితే మనకు జరిగింది. సో జస్ట్ ఇప్పుడు నేను సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను, బట్ చెప్పడానికి ఈజీగా ఉన్నా కానీ కష్టం అయితే చాలా దాగి ఉంది దాని వెనుక అయితే. సో చూడడానికి ఒక 2 డేస్లో 8,000 ఉన్నా కానీ కష్టపడితేనే వచ్చినాయి అనమాట. ఎంత కష్టపడితే వచ్చినాయి అంటే ఆ విధంగా అయితే మాట. సో ఈజీలీ ఇలా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మేబీ మీరు కొత్తలో వచ్చినప్పుడు ఇంత ఎర్నింగ్ చేయకపోవచ్చు. ఇప్పుడు నాకు 2 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చేయగలుగుతున్నాను అది. సో మీరు కొత్తలో వచ్చినప్పుడు కొంచెం డైలీ అనేది 2,000 కానీ 2,500 కానీ మనకు 1,900 కానీ 1,800 కానీ ప్లస్ 3,000 అయినా కానీ ఎర్నింగ్ చేస్తారు, చేయలేని కాదు. బట్ మరీ ఇంతగానో హోప్స్ని పెట్టుకొని నేను బర్త్డే 4,000 చేస్తాను అనేది కాదు. బట్ ఇప్పుడు నేను 2 డేస్లో 8,000 చేసిన. ఇప్పుడు ఈ రోజు అనేది 1,500 చేసిన. సో అలా అనేది మనకు యావరేజ్గా డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ రోజు 1,500 అంటే మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంకా చేస్తే ఒక 2,000, అరౌండ్ 2,000 అనేది వేసుకోవచ్చు. నేను డైలీ నా టార్గెట్ ఏంటంటే డైలీ 2,000 అలా వేసుకున్నా కానీ మంత్లీ మనకు 60,000 వరకు అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా అయితే నా టార్గెట్ అనమాట. ఇది కూడా టైం అనేది చేసుకోకండి. సో ఒకవేళ మీరు యూసీలో వద్దాం అనుకుంటే, అర్బన్ కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటే, కింద మనకు డిస్క్రిప్షన్లో కానీ నంబర్ కానీ పైన అబౌట్లో మనకు నంబర్ అని నా నంబర్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ కానీ ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏందనేది కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు మనకు వైజాగ్ నుంచి అండ్ మనకు మహారాష్ట్ర నుంచి ఇద్దరు పార్ట్నర్స్ వస్తున్నారు. అంటే నా యూట్యూబ్ వీడియో చూసి ఇద్దరు వాకిన్స్ అయితే వస్తున్నారు. ఎందుకు నా పైన హోప్స్ పెట్టుకొని నేను ఎంత ఎర్నింగ్ చేస్తున్నానో ఆ విధంగానే ఎర్న్ చేయాలని కూడా వస్తున్నారు కదా. సో వాళ్ళు అంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారు? నా పైన నమ్మకం అనేది ఉంది కాబట్టి వస్తారు అనమాట. సో అదే నమ్మకంతో వాళ్ళని పాస్ చేయించి నాలాగా ఎర్నింగ్ చేసే విధంగా నేను చేస్తాను ఇది. ఓకేనా?